కెమెరామెన్ జాఫర్తో ఇన్నారెడ్డి, ఆర్టీవీ న్యూస్, హైదరాబాద్. సో ప్రస్తుతం అయితే మాత్రం మంగళి కేసులో చాలామంది బాధితులు ఉన్నారు. సో సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీరు ఏ రకంగా డబ్బులు కట్టే ఏ రకంగా మోసపోయారు మీరు? ప్రధానంగా డబ్బులు కట్టడం ఏంటంటే మేమంతా ఒక కంపెనీలో పనిచేసినాం. ఎవరెవరు? మీరను మధును మీరు? రమావత్ మధు మేము ఇక్కడ ఉన్న 158 బాధితులు అందరం ఒకటి కంపెనీలో పనిచేసాం 2020లో. అక్కడ మా అందరికీ పరిచయం ఆయన 2021లో ఒక బిజినెస్ చేస్తున్నా అంటే ఒక బిజినెస్ గురించి చెప్పాడు. పెట్టుబడులు పెట్టండి అని చెప్పాడు. మేము అప్పుడు పెట్టలేదు. అప్పుడు పెట్టకపోగా 2021, 22, 23, 24 ఇలాగా చూసుకుంటూ వచ్చేసరికి బిల్డింగ్లు కొన్నాడు. మిర్యాలగూడలో ఒక బిల్డింగ్ కొనడం, కార్లో తిరగడం, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ మూవ్ చేయలేకపోవడం. అప్పుడు నా దగ్గరికి సెప్టెంబర్లో నా దగ్గరికి వచ్చారు. వాటర్ ప్లాంట్ పెడదాం సార్, వాటర్ ప్లాంట్ పెడితే బాగుంటుంది సార్ అంటారని చెప్పేసుకోవడం. సరే మన దగ్గర ఉండి ఇంత పెద్దగా అయినాడు, ఇంత గ్రోత్ అయినాడు, మనం కూడా పెట్టుబడి పెడదామంటనేది నేను ఆ రోజు సెప్టెంబర్లో పేటిఎంలోనూ మనీవీలోనూ డబ్బులు తీసి ఆయనకి ఇవ్వడం జరిగింది, ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఎన్నిసార్లు మీకు ఇచ్చారు? మీకు రిటర్న్స్ ఇవ్వడం జరిగిందా? రిటర్న్ అక్కడ నుంచి నేను ఏదైతే పెట్టానో అక్కడ నుంచి రిటర్న్స్ అయితే మాకు ఏదైతే చెప్పాడో రిటర్న్ చేసుకుంటూ వచ్చేసాడు. తర్వాత గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ జనవరి 21, 22 తారీఖు అది కంపెనీ స్థాపించడం జరిగింది మియాపూర్లో. అండ్ వాళ్ళ బావ భరత్ చౌహాన్ CEO అండ్ వాళ్ళ అక్కగారైన శైలజ చౌహాన్ అండ్ డైరెక్టర్ రమావత్ మధు MD గారు. అప్పుడు అయిన తర్వాత అప్పుడు పెట్టుబడులు ఎక్కువ రావడం అనేది జరిగింది. సో దీంట్లో మంగ్లీ కానీ మంగ్లీ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? మీ తెలిసిన సమాచారం ఏంటి? మంగ్లీ గారి తమ్ముడి దగ్గరికి మేము వాళ్ళ ఊరికి వెళ్ళాము. మంగ్లీ గారు వాళ్ళ ఊరికి వెళ్ళాము. నేను రమావత్ మధు ఇద్దరం వెళ్ళాము. ఎందుకంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ, డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ అప్పుడు జస్ట్ అడ్వాన్స్ ఇచ్చారు, 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ ఊరు పక్కన అంటే ఒక 5 to 10 కిలోమీటర్ లోపు. అప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత శివ అని అప్పుడు పరిచయం చేశాడు మాకు. మా ఫ్యాక్టరీ దగ్గరికి పరిచయం చేశాడు అన్నమాట. మా ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి పరిచయం చేశాడు. సో మొత్తం మీద ఈ మంగ్లీకి సంబంధించి ఆమె ఉందని చెప్పి మీరు నమ్ముతున్నారా? దీంట్లో ఆమె పాత్ర ఎలా ఉందనుకుంటున్నారు? నిన్న మంగ్లీ గారు ఏదైతే మాట్లాడారో, మంగ్లీ గారు రుజువు చేసుకుంటాను అది చేసుకుంటాను నేను చెప్తున్నారు. ఏ రోజు కూడా మేము మంగ్లీ గారిని అయితే లైవ్లో ఎప్పుడు చూడలేదు. మాకు వాళ్ళ లైవ్లో చూపించిన తర్వాత వాళ్ళ తమ్ముని చూపించాడు. వాళ్ళ తమ్ముని చూపించేసి బిజినెస్ ఇట్లా పెట్టుబడతాము. వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాము, 5-6 సార్లు అపార్ట్మెంట్కి వెళ్ళాము. ఎంగేజ్మెంట్ డ్రమ్స్ ఏవైతే ఉంటున్నాయి అంటే వాళ్ళు సాంగ్స్ పాడుకునేవి అదంతా ఏదైతే ఉందో వాళ్ళ అపార్ట్మెంట్లో మొత్తం అంతా మేము వెళ్ళాము, చూసాము. అదంతా మాకు లైవ్లో చూపించాడు. చూసిన తర్వాత మేము నమ్మడం జరిగింది. తర్వాత మంగ్లీ గారి చిన్న చెల్లెలు ఎవరైతే ఉన్నారో చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ పెళ్లి చేసుకునే వాళ్ళని మా అందరికి 5 మందికి మాకు చూపించాడు. నేను అమ్మాయితో కూడా మాట్లాడినా, మా మధుని ఎవరైతే ఉన్నారో మధుని బాగా చూసుకోండి, తల్లి లేదు, మీరు బాగా చూసుకోండి అంటే బాగా చూసుకున్నందుకు ఇప్పుడు ఉన్నాడు సార్, నేను అంతా కంట్రోల్లో పెడుతున్నా సార్ అంటే మాట్లాడడం. అప్పుడే కొంచెం డ్రింక్ కూడా అంటే మామూలుగా డ్రింక్ ఉంటుంది కాబట్టి కుర్రోడు కాబట్టి ఆ డ్రింక్ కూడా మానిపించేసాడు. డ్రింక్ కూడా తాగలేదు ఆ అమ్మాయి చెప్పడం వల్ల. అలా మొత్తంగా ఈ డబ్బులు లెక్కిస్తున్న వీడియోస్లో నాకు సంబంధం లేదని చెప్పండి, దాన్ని ఏమంటారు సార్? డబ్బులు లెక్కిస్తున్న వీడియో ఏమైతే ఉందో దాంట్లో ఉన్న వ్యక్తి మీకు గుర్తుపట్టారు, ఆయన ఎవరు సార్? గుర్తుపట్టడం కాదు, ఆయననే భరత్ చౌహాన్ అతను సొంత బావ, రమావత్ మధు వాళ్ళ బావ. ఆయన మొత్తం అంతా మెయింటెనెన్స్ చేసుకుంది టోటల్ అంతా. వాళ్ళ అక్క శైలజ అండ్ రమావత్ మధు వాళ్ళిద్దరూ దాంట్లో ఉండడం, JNI కంపెనీలో గోకుల్ నందన వాళ్ళిద్దరు ఉండడం, రమావత్ మధు ముందర పెట్టేసుకొని వీళ్ళు బిజినెస్ చేయడం జరిగింది. మొత్తం మీరు ఎంతమంది డబ్బులు కట్టారు? ఎంతవరకు మోసపోయారు? 150 మంది దాకా మేము అందరం కట్టేసుకున్నాం. ఎక్కడెక్కడ రాయలసీమలో ఉన్న ఆదోని కావచ్చు, డోన్ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇక్కడ గద్వాల, తెలంగాణలో గద్వాల కావచ్చు, ఇక్కడ పోతే జమ్మికుంట ఏరియాలో కావచ్చు, హైదరాబాదు, పటాన్చెరు, బాన్సువాడ అండ్ ఎక్కడో ఆంధ్రలో కూడా ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే ఇదంతా ఎందుకు వచ్చేసిందంటే మేము ఒక దగ్గర పని చేసినాం కాబట్టి ఇది ఎక్కువ కనపడింది. ఆయన అది ఎక్కడ, ఏ కంపెనీలో పనిచేశారు మీరు? ఇన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటారని ఆ కంపెనీలో మేము పనిచేసాం 2020లో. అక్కడ పరిచయం మధు. దాంట్లో మధు ఏం చేసేవాడు? రమావత్ సేమ్ అలాగనే డిస్ట్రిబ్యూటర్, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎక్కువ కంపెనీలో ఉండేది కాబట్టి అగ్రికల్చర్ ప్రోడక్ట్ని ఎక్కువ సేల్ చేసేవాడు. సో ఆయన ఎప్పుడు కంపెనీ పెట్టాడు, ఎప్పుడు డెవలప్ అయ్యాడు? కంపెనీ పెట్టింది 2020లో కంపెనీ పెట్టాడు. 2021లో బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో బాలాజీ నాయక్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు ఆయన అక్కడ పెట్టుబడులు పెడితే ఎక్కువ డబ్బులు చేసాయని చెప్పడం. అప్పుడు ఎవరు కూడా నమ్మలేదు. ఎప్పుడైతే హైఫై వచ్చిన తర్వాత అంటే బాగా పనిచేస్తున్నప్పుడు చేసిన తర్వాత ఎక్కువ వచ్చేది కదా, అలాగా వచ్చేసి. మొత్తం మీద ఫైనల్గా మీరు ఏమైనా కోరుకుంటున్నారు సార్? ఒకటి మంగ్లీ గారిని మేము ఏ రోజు కూడా, దయచేసి చెప్తున్నా, మంగ్లీ గారిని ఏ రోజు కూడా మేము లైవ్లో చూడలేదు. ఆయన చెప్పిన వాళ్ళ తమ్ముని మేము చూసాము, వాళ్ళ ఊరికి వెళ్ళాము. అండ్ మంగ్లీ గారు కూడా మాతో పాటు వచ్చి బాధితుల పాటు వచ్చి పోరాడుతానని మాకు చాలా సంతోషమైంది ఆ మాట చెప్పిన దానికి. ఇప్పుడు అలిగేషన్ ఎందుకు వచ్చింది? లేను అంటుంది, కానీ చెప్పినారు, మేము ఉన్నాం. ఇప్పుడు దానికి మనసాక్షిగా మేము చెప్తున్నాం. వాళ్ళు ఏదైతే చెప్పినారో వాళ్ళ ఊరికి వెళ్ళామని చేసినాం. ఇంతకన్నా ఏం లేదు మా దగ్గర చెప్పడానికి.
ఆమె లైవ్లో అయితే లేదు, వాళ్ళ తమ్ముడు లైవ్లో ఉన్నాడు కదా, చూపిస్తుంటాడు కదా, అట్లా అంతే. కానీ ఒక విషయం ఏంటంటే మీరు మీదంతా ఏదైతే చేస్తున్నారో యాక్చువల్గా ఇంత పెద్దగా జరుగుతున్న దానికి కారణం వీళ్ళందరికీ, బాధితులందరికీ ఎంతో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని మీ తరఫున కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, మొత్తం మీద ఈ మధు రమావత్ ఏవైతే ఉన్నాడో తాను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒకసారిగా మేమందరూ కంపెనీలో మార్కెటింగ్లో పనిచేస్తున్నాము, ఒకసారిగా ఆయన డెవలప్ అవడము, కార్లు కొట్టడం చూసి తాము కూడా ఆ కంపెనీలో జాయిన్ అయితే తాము కూడా బాగుపడతామని చెప్తున్న నేపథ్యంలోనే అతనితో కలవటం. సో ఖచ్చితంగా దీంట్లో మంగ్లీ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఉంది, మంగ్లీ కూడా ఖచ్చితంగా సంబంధం ఉంది. తర్వాత డబ్బులు లెక్కించిన వ్యక్తి సంబంధం అని చెప్పి అంటున్నప్పుడు కూడా దాంట్లో ఆ డబ్బులు లెక్కించిన వ్యక్తి ఆ మధు యొక్క సొంత బావే కాబట్టి ఇదంతా కూడా జరిగింది, మేము చాలా మోసపోయాము. తర్వాత మంగ్లీ కూడా మాతో పాటు బాధితుల కోసం పోరాడుతుంటుంది, ఖచ్చితంగా ఆమె రావాలి, మాతో పాటు వచ్చి మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పని కూడా ఏమైతే మంగ్లీ బాధితులుగా వస్తారో మధు కంపెనీ నమ్మి పెట్టుబడి పెట్టిన 100 మందికి న్యాయం జరగాలని చెప్పిన కూడా వారు కోరుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. కెమెరామెన్ జాఫర్తో ఇన్నారెడ్డి, RTV న్యూస్, హైదరాబాద్.